ఇల్లు కట్టాలంటే సిమెంట్, ఇసుక, స్టీల్ లాంటివి అవసరం. కానీ ఇవేవీ లేకుండా పాతకాలం పద్ధతులతో కూడా అందమైన మోడ్రన్ ఇల్లు కట్టొచ్చని నిరూపిస్తున్నారు కరుణాకర్ రెడ్డి అనే యంగ్ ఆర్కిటెక్ట్. ఇల్లు కట్టే స్థలంలో దొరికే మట్టికి డంగు కలిపి కట్టే ఈ ఎకో ఫ్రెండ్లీ ఇంటి విశేషాలు ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. పాత తరం ఒక 40 సంవత్సరాలు తీసుకోండి, 70 సంవత్సరాలు తీసుకోండి, 100 సంవత్సరాలు తీసుకోండి. అప్పుడు మనం ఏ విధంగా ఇల్లు కానీ భవనాలు కానీ భవంతులు కానీ కట్టేదో దాని పద్ధతిని మళ్ళీ ఇప్పుడు ఈ తరము వచ్చే తరంకి తీసుకురావాలన్న ఒక ఉద్దేశంతో మనం ఇల్లు కట్టడం జరిగింది. ఇది ఎందుకు ఇప్పుడు ముఖ్యంగా తీసుకురావాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది అంటే, రెగ్యులర్ కన్స్ట్రక్షన్లో ఉన్న సమస్యలు మనందరికి తెలిసిందే. ఒకటి ప్లాస్టరింగ్ చేస్తాము, దానివల్ల ఏమవుతుంది, హీట్ జనరేట్ అవుతుంది, కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది, CO2 వస్తుంది. ఇది ఇంకోటి బ్రిక్ కావాలి, ఇసుక కావాలి, దానివల్ల నదులు మొత్తం ఖాళీ అవుతున్నాయి, కంకర కావాలి, గుట్టలు మొత్తం అయిపోతున్నాయి. సో వీటన్నిటిని తగ్గిస్తూ మనం ఉన్న స్థలంలోనే ఒక ఎకరం ఉందనుకోండి, ఎకరంలో ఒక మూలలో మనకు తీసిన మట్టి చాలు. దాన్ని ఆ మట్టిని తీసిన తర్వాత మళ్ళీ దాన్ని రెయిన్ వాటర్ హార్వెస్ట్ కింద కూడా వాడుకోవచ్చు. అంటే ఇటు పర్యావరణం చూసినా, మెటీరియల్ పరంగా చూసినా, మనకి అవైలబిలిటీ ఆఫ్ మెటీరియల్ పరంగా చూసినా కూడా అన్నీ మన చుట్టూ ఉన్న వాటితోనే భవనాన్ని నిర్మించడం. ఇది ఆ విధంతో ఎలా చేయాలి అన్న ఆలోచనతోని ఎందుకు మళ్ళీ మనం పాతకాల పద్ధతిని తీసుకురాకూడదు అనే ఆలోచనతోని దాన్ని మళ్ళీ రీడిజైన్ చేసి R&D చేసి మనం ఈ భవనాన్ని కట్టడం జరిగింది. ఈ రకమైన ఇల్లు కట్టడానికి 3 నుంచి 4 నెలల టైం పడుతుందట. ఇల్లు కట్టే స్థలంలో మట్టి రకాన్ని బట్టి రాయితో కట్టాలా, పూర్తిగా మట్టి గోడలు సరిపోతాయా అనేది నిర్ణయించుకోవచ్చని కరుణాకర్ రెడ్డి చెబుతున్నారు. 3 years బిఫోర్ పూణేలో ఒక 2 rooms కట్టాము, జస్ట్ 1 monthలో కట్టాము. రియాలిటీకి వచ్చినప్పుడు ఒక హౌస్ని స్క్రాచ్ అంటే మనం బునియాది నుంచి ఫినిషింగ్ వరకు పూర్తయ్యేంత వరకు ఎన్ని రోజులు పడుతుంది అనేది, ఇప్పుడు ఈ బిల్డింగ్ మీరు ఏదైతే చూస్తున్నారో ఇది వచ్చేసి మాకు 3.5 months పట్టింది ఇప్పటికి. రెగ్యులర్ కన్స్ట్రక్షన్కి దీనికి తేడా ఏ విధంగా ఉంటుంది, రెగ్యులర్ కన్స్ట్రక్షన్లో మనం ఫుట్టింగ్స్ వేస్తాము, ఫుట్టింగ్స్ పైన ప్లింత్ బీమ్ వేస్తాం, ప్లింత్ బీమ్ నుంచి పిల్లర్ వస్తుంది, పిల్లర్ నుంచి స్లాబ్ వస్తుంది, బ్రిక్ వాల్ జరుగుతుంది, ప్లాస్టరింగ్ జరుగుతుంది, ఫినిషింగ్ జరుగుతుంది, లప్పం ఇవన్నీ జరుగుతాయి. కానీ ఈ ప్రొసీజర్ అలా కాదు. మళ్ళీ అగైన్ సాయిల్ని బట్టి మనము కింద రాయితో కట్టుకోవడమా, లేదు కంప్లీట్ కింద గ్రౌండ్ లెవెల్ నుంచే మనం మట్టి వాల్స్ కట్టడమా, ఈ రెండు మన ఇష్టం. ఆ యొక్క భూమి యొక్క విధానం బట్టి, అది తీసుకునే లోడ్ బేరింగ్ని బట్టి రాయితో కట్టాలా వద్దా, లేదు మట్టితోనే కట్టాలా కింద నుంచి అని మనం నిర్ణయం తీసుకుంటాము, డిపెండ్ ఆన్ ద సాయిల్ని బట్టి. గోడలు ఏ హైట్లో తీసుకోవాలి, ఎంత తీసుకోవాలి అనేది మనం కంప్లీట్ డిజైన్ చేసుకోవచ్చు. ఏ హైట్లో డోర్స్ పెట్టుకోవాలి, విండోస్ పెట్టుకోవాలి అనేది రెగ్యులర్గా ఏదైతే మనం డిజైన్ చేసుకుంటామో ఆ డిజైన్స్ అన్నీ చేసుకోవచ్చు. దీంట్లో ప్రత్యేకంగా ఏం లేదు. రూఫ్ వచ్చేసి మనం 2 విధాలుగా చేయొచ్చు. ఒకటి సేమ్ మళ్ళీ పాత పద్ధతులకి దూలాలు ఇచ్చి దూలాల పైన డంగుతో కలిపి స్లాబ్ చేయడం, అదొకటి. ఇక్కడనైతే మనం ఏం చేసాము అంటే 14 నుంచి 18 ఇంచుల గోడలు మనం తీసుకుంటున్నాము. బేసిక్గా ఎవరైనా కట్టుకున్నా కూడా గ్రౌండ్+2, గ్రౌండ్+1 కట్టుకుంటారు కాబట్టి భవంతులు అనుకోండి, విల్లాస్ అనుకోండి, డూప్లెక్స్లు అనుకోండి, ఫామ్ ల్యాండ్స్లో బిల్డింగ్స్ అనుకోండి, అగ్రికల్చర్ ల్యాండ్స్లో. సో వీటన్నిటిని ఎక్కడైనా కూడా మనకు సూటబుల్. దీన్ని మేము ర్యాంపత్ వాల్ అనేది పేరు కూడా పెట్టడం జరిగింది. అంటే న్యాచురల్ రిసోర్సెస్ని మనం 70% తగ్గించవచ్చు.